హాయ్ అండి. ఇప్పుడు వచ్చేసరికి మీకు డ్రెస్ కటింగ్ అనేది చూపిస్తాను. డ్రెస్ టాప్ కటింగ్ అనేది చూపిస్తాను. చూడండి, ఇప్పుడు వచ్చేసరికి ప్యాంట్ వచ్చేసరికి ఇలా వచ్చింది, గ్రే కలరు. అలాగే టాప్ వచ్చేసరికి ఈ కలర్ వచ్చింది. ఇప్పుడు మీకు లైనింగ్ కటింగ్ అనేది చూపిస్తాను. చూడండి, 4 మడతల మీద లైనింగ్ అనేది పెట్టాలి. 4 మడతలు పెట్టేటప్పుడు చూసుకోండి మన డ్రెస్సు ఎంత వెడల్పు ఉంది, వాళ్ళ చుట్టుకొలత ఎంత ఉందనేది, నడుము చుట్టుకొలత, అలాగే చెస్ట్ దగ్గర బాడీ అనేది నేను ఆది డ్రెస్సును పెట్టి మీకు చూపిస్తాను. చూడండి, ఆది డ్రెస్ని పెట్టి చూపించేటప్పుడు నీట్గా ఆది డ్రెస్ అయితే ఏది ఉందో అది కొల డ్రెస్ని నీట్గా సర్దుకోండి. చూడండి, 2 మడతల మీద అదే కొల డ్రెస్ వస్తుంది కదా, దాన్ని మడత పెట్టుకొని ఇప్పుడు మన లైనింగ్ మీద సర్దుకోండి. చూడండి, ఇప్పుడు కొల డ్రెస్ ప్రకారమే మీకు చూపిస్తాను కటింగు. క్లోజ్ అనేది లైనింగ్ క్లాత్ మడత పెట్టేటప్పుడు క్లోజ్ అనేది మన వైపు ఉండాలి, ఓపెన్స్ అనేవి ఆపోజిట్ వైపు ఉండాలి. చూడండి, ఇక్కడ వచ్చేసరికి మీకు లైనింగ్ అనేది నీట్గా సర్దుకొని నెక్కి వాళ్ళ కొల డ్రెస్ బట్టి మీకు ఎంత నెక్ అనేది డీప్ ఉన్నది, అలాగే నెక్ వెడల్పు ఎంత ఉన్నది చూసుకోండి. ఏదైనా మ్యాక్సిమం 2.5 ఇంచీలు మాత్రం పెట్టాల్సి వస్తుంది. 2.5-3 ఇంచీలు ఇలా వస్తుంది. చెంక లోతు కూడా అంతే మీరు చూసుకోండి, 6.5 వస్తుంది. వాళ్ళ ఆది బ్లౌజ్ ఆది డ్రెస్ని పెట్టి నేను కటింగ్ అనేది ఇస్తాను. చూడండి, చెంక లోతు కూడా ఎంత ఉన్నది అన్నది మీరు డ్రాయింగ్ చేసుకోండి. ఏదైనా కూడా మనం ఆది డ్రెస్ కొలను మాత్రమే కటింగ్ అయితే ఈరోజు మీకు టాప్ కటింగ్ చూపిస్తున్నాను. చూడండి, ఖర్చుతో సహా మీరు తీసుకోండి. ఒకవేళ కొల డ్రెస్కి ఏమైనా ఖర్చు తక్కువ నెల అయితే మీరు ఎక్స్ట్రాగా ఖర్చు అనేది ఎక్స్ట్రా తీసుకోండి. కొన్ని ఆది డ్రెస్సులకి ఏంటంటే ఖర్చు తక్కువ ఇస్తాడు, అలాంటప్పుడు మనం ఖర్చు ఎక్స్ట్రా తీసుకోండి. చూడండి, స్కేల్ యూజ్ చేసుకొని కూడా మీకు చెస్ట్ నడుము దగ్గర షేప్ అయితే వస్తున్నాను. డ్రాయింగ్ అయితే చేసాం కదా, మనం ఎప్పుడు కూడా కొల డ్రెస్కి బట్టి లైనింగ్ తీసుకున్నాం కదా, లైనింగ్ కన్నా మనం మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు ఒక 4 ఇంచెస్ 5 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది వస్తుంది. ఎందుకంటే లైనింగ్ కొంచెం పైకి ఉండాలి కదా. చూడండి, మార్కింగ్ ప్రకారం కటింగ్ అయితే చేసేసుకోండి. కటింగ్ చేసిన పీస్ని ఫోల్డింగ్ చేసుకుంటూ కటింగ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే లైనింగ్ క్లాత్ మీకు స్టిచ్చింగ్ అయింది. నెక్ నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. లైనింగ్ క్లాత్ ఇప్పుడు కటింగ్ అయింది కదా, స్టిచ్చింగ్ అయ్యేటప్పుడు మాత్రం మీకు నెక్ ఏ మోడల్ పెడతాను ఏంటనేది వీడియో చేసి పెడతాను. అలాగే మీరు వేస్ట్ దగ్గర, తర్వాత చెస్ట్ దగ్గర, నడుము కూడా మొత్తం మీరు మార్కింగ్ చేసుకొని ఒక మార్కింగ్ అనేది చేసుకొని కట్టించేయండి. కటింగ్ ఇచ్చేయండి. ఓకే, ఇప్పుడు అయ్యేసరికి మీకు ఈ విధంగా కటింగ్ అయితే ఇచ్చేసుకున్నారు కదా. ఇప్పుడు లైనింగ్ వచ్చేసరికి మీకు కటింగ్ అంతా చూపించాను. ఇప్పుడు వచ్చేసరికి మీకు హ్యాండ్స్ కటింగ్ చూపిస్తాను. హ్యాండ్స్ కటింగ్ అంతా చూపిస్తాను. చూడండి, హ్యాండ్స్ ఎంత పొడవు ఉందో చూసుకొని దాన్ని బట్టి
హ్యాండ్స్ పొడవును బట్టి మనం తీసుకోండి. కానీ వాళ్ళైతే నాకు కొల డ్రెస్ ఇచ్చేటప్పుడు హ్యాండ్స్ కొంచెం పొట్టి పెట్టమన్నారు, అంటే కొంచెం తగ్గించాలి, ఒక 1 ఇంచి 1.5 ఇంచ్ తగ్గించమన్నారు. అలాగే హ్యాండ్స్కి పోట్లీ బటన్స్ వస్తాయి కదా, పోట్లీ బటన్స్ పెట్టమన్నారు. అందువల్ల హ్యాండ్స్ అనేది తగ్గించమన్నారు కొంచెం. అందుకని నేను మార్కింగ్ కన్నా కొంచెం ముందుకి తగ్గించాను. చూడండి హ్యాండ్స్ అయితే డ్రా చేసాం కదా. మనం కొల డ్రెస్ ప్రకారం అదే హ్యాండ్స్ లూజు అలాగే చెంక లూజు అవన్నీ చూసుకొని మార్కింగ్ అయితే చేసేయండి. చూడండి మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే కటింగ్ చేసేద్దాం. చూడండి హ్యాండ్స్ అయితే కటింగ్ చేస్తాం కదా. ఇప్పుడే వచ్చేసరికి మీకు లైనింగ్ క్లాత్ అంతా కూడా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి మెయిన్ క్లాత్ కటింగ్ అనేది చూపిస్తాను. చూడండి మెయిన్ క్లాత్ కూడా మీకు వెడల్పు ఎంత ఉందో చూసుకొని దాని నుంచి మాత్రమే మీరు ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటే ఆ వాళ్ళు కొంచెం లాంగ్ హ్యాండ్స్ పెట్టుకున్నా లేదు దేనికైనా పీస్ ఎక్స్ట్రా ఉంటుంది కదా, ఫోల్డ్ చేసేటప్పుడు మాత్రం చూడండి ఏ విధంగా మడత పెట్టి కటింగ్ చేస్తున్నాను అనేది వీడియో చివరి వరకు చూడండి. సింపుల్గా ఈజీగా మనం కొల డ్రెస్ని పెట్టి డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. చూడండి మనం లైనింగ్ క్లాత్ కటింగ్ చేసాం కదా, లైనింగ్ క్లాత్ అలాగా మెయిన్ క్లాత్ వైపు పెట్టండి. బాగా సర్దుకున్న తర్వాత కటింగ్ అనేది ఇచ్చేయండి. సింపుల్గా ఉంటుందండి డ్రెస్ కటింగు, అలాగే స్టిచ్చింగ్ కూడా మీకు చూపిస్తాను, ఈజీగా ఉంటుంది. ఇంకా ఈ వీడియో మీకు ఏమైనా డౌట్స్ ఉండేలాగైతే కామెంట్ చేయండి. ఈజీగా ఇంటి దగ్గర ఉండే మీ డ్రెస్సులు మీరే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. చూడండి చాలా సింపుల్గా ఉంది కదా డ్రెస్ కటింగు. అలాగే మీకు కొంచెం ఏమైనా కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి అర్థం కాకపోతే 1కి 2 సార్లు చూడండి, నీట్గా అర్థమవుతుంది. ఏమైనా అర్థం కాకపోయినా నాకు కామెంట్ చేయండి, మీకు మళ్ళీ వీడియో పెడతాను. నీట్గా ఇంట్లో ఉండే ఈజీగా మీరు డ్రెస్ కటింగ్ అని స్టిచ్చింగ్ కూడా మీకు చూపిస్తాను, స్టిచ్చింగ్ కూడా చేసుకోండి. ఇప్పుడు వచ్చేసరికి మనం హ్యాండ్స్ లైనింగ్ కట్ చేసాం కదా, లైనింగ్ ప్రకారం మనం ఎంత ఉన్నది అనేది చూసి లైనింగ్ని ఎలా అయితే కట్ చేసుకున్నామో యాజ్ ఇట్ ఈజ్ అలాగే మెయిన్ క్లాత్ మీద పెట్టేసి కటింగ్ అయితే ఇచ్చేయాలి. చాలా సింపుల్ అండి, మైండ్ పెట్టి నేర్చుకుంటే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే, మనం ఇప్పుడు వచ్చేసరికి డ్రెస్సు హ్యాండ్స్ కటింగ్ చేసుకున్నాం కదా, అలాగే చెంకలోతులు అలాగే స్టిచ్చింగ్కి నెక్ కూడా అన్నీ మనం అప్పుడు చూద్దాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.